ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతోంది. అమాత్య పదవి రావటం ఖాయం అనుకున్న వారికి అధిష్టానం షాక్నిచ్చింది. ఆశావాహుల ఆశలపై నీళ్లు చల్లింది. అదుగో ఇదిగో అంటూ ఊరించి ఉసూరుమనిపించింది. అసలు ఉంటుందో ఉండదో తెలియదు. దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చామన్న ఆనందం పదవుల కోసం వేచి చూసే టెన్షన్లోనే ఆవిరైపోతుంది. ఇంతకీ మంత్రివర్గ విస్తరణ ఎందుకు వాయిదా పడింది? అధిష్టానం బ్రేక్ వేసిందా? సీనియర్ నేతలే అడ్డంకిగా మారారా? అసలేం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 7 నెలలు దాటిపోయింది. లోక్సభ ఎన్నికల తరువాత పెండింగులో ఉన్న 6 మంత్రి పదవులు భర్తీ చేస్తారని ఆశావాహులు ఎదురు చూస్తూ వచ్చారు. సీఎం రేవంత్ 5 రోజులు ఢిల్లీలో ఉండి మంతనాలు జరిపినా మంత్రి పదవుల భర్తీ కొలిక్కి రాలేదు. ఇక తాజాగా ఆషాఢం మొదలైన నేపథ్యంలో ఆ భర్తీ మళ్లీ వాయిదా పడింది. ఆషాఢ మాసానికి ముందే ఆమాత్య యోగం వస్తుందని ఆశించిన నేతల ఆశలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నీళ్లు చల్లింది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే విస్తరణ ఉంటుందని ప్రచారము జరిగింది. అయితే సీనియర్ నేతలు తమ అనుచరులకు, బంధువులకు, మంత్రులకు పదవులు ఇవ్వాలని కూడా పట్టుబట్టారు. దీంతో అధిష్టానం విస్తరణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో విస్తరణ మళ్లీ ఎప్పుడు ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మంత్రివర్గంలో 6 మంత్రి పదవులతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, పీసీసీ అధ్యక్షుడు నియామకం పూర్తి చేసి పాలనపై దృష్టి పెడతారని అందరూ భావించారు. రేవంత్ రెడ్డి ఒక లిస్టు కూడా తయారు చేసి హైకమాండ్ అనుమతి కోసం ఢిల్లీ వెళ్లారు. అయితే తమ వారికి మంత్రి పదవులు ఇవ్వాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ జాబితా ఇవ్వడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో సహా క్యాబినెట్లో 12 మంది మంత్రులు ఉన్నారు. అయితే కొన్ని ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ఆయా జిల్లాలకు చెందిన నేతలు మంత్రివర్గంలో చోటును ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్తో పాటు గ్రేటర్ హైదరాబాద్లో ఒక్కరు కూడా మంత్రిగా లేరు. అదేవిధంగా మైనార్టీలకు ప్రాతినిధ్యము దక్కలేదు. 6 మంత్రి పదవుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి రాజ్ గోపాల్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, మరొక 2 పేర్లను రేవంత్ రెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక ప్రేమ్ సాగర్ రావుకు ఇవ్వాలని భట్టి, గడ్డం వివేక్కు ఇవ్వాలని రేవంత్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాజ్ గోపాల్ రెడ్డికి ఇస్తే తన భార్యకు కూడా ఇవ్వాలని ఉత్తమ్, సీనియారిటీ నేపథ్యంలో నిజామాబాద్ సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని కూడా ప్రతిపాదన రాగా, రాహుల్ కోటా కింద అదే జిల్లా నుంచి మన్మోహన్, ఎస్టీ కోటా కింద నల్గొండ నుంచి బాలునాయక్ పేర్లు కూడా పరిగణలోకి వచ్చాయి. ఇక ఈ వ్యవహారం అంతా గందరగోళంగా ఉండటంతో అధిష్టానం ప్రస్తుతానికి విస్తరణ పక్కన పడేసిందని కూడా తెలుస్తోంది.